బంగారం దేవి ఏమైంది? ఇంత రాత్రి నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? సరే ఉండు, వాటర్ తీసుకొస్తాను. చెప్పమ్మా. మా ఆయనకి దెయ్యం పట్టింది. ఒక్క దెయ్యం కాదక్క, 2 దెయ్యాలు. చాలా భయంగా ఉందక్క, తొందరగా వచ్చాయక్క. ఏంటమ్మా ఫోన్ చేసి మాట్లాడట్లేదు? నేను మాట్లాడితే నీకు వినిపించట్లేదక్క? మాట్లాడితే కాదమ్మా వినిపిస్తుంది. అక్క ఇప్పుడు వినిపిస్తుందా? అయ్యో ఇంకా వినిపించట్లేదా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఊర్లో ఏమైంది? అమ్మకి ఒంట్లో బాగాలేదంట, బాగా సీరియస్ అంట. ఊరికి వెంటనే రమ్మంటున్నారు. పదండి. ఎవరికి? అమ్మకి. అమ్మే చెప్పిందా? అవును, అమ్మే చెప్పింది. ఇంత సడన్ గా చెప్తే ఎలా బంగారం? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి, ఆఫీస్ లో కూడా చెప్పాలి కదా. పదండి. ఉండు బంగారం, లాక్ చేసి వస్తాను. అయ్యో, ఈ దేశంలో అలాంటి భయమే లేదండి. పదండి. తల్లి పైన వేణి. అయ్యో సరే సరే సరే. అవును, లగేజ్ తీసుకోలేదు, చిన్న బ్యాగ్ సరిపోతుందా? సరే సరే సరే, ఓకే ఓకే. కూర్చోండి. నేను వస్తున్నాను. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాడు. ఏంటి బంగారం? పదండి. బుకింగ్ కాదు కదా? ఏ కాదు. త్వరగా రండి. అదిగో టికెట్ ఇస్తున్నాను. బంగారం లైన్ బంగారం. రండి. అయ్యో హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్లనా? ఇదేంటి లోకల్ బస్సా? అయితే రావాలండి, చెప్తే తీసుకో. హైదరాబాద్కి 2 టికెట్లమ్మా. మేడం ఇది టికెట్ కౌంటర్ కాదు, బోర్డింగ్ గేట్. ఇవ్వండి టికెట్స్. ఓకే, పాస్పోర్ట్స్ ప్లీజ్. బాగానే ప్రిపేర్ అయి ఉన్నా. థ్యాంక్ యూ. త్వరగా పదండి. నేను వస్తున్నాను కదా బంగారం, వదులు. కూర్చోండి. ఇక్కడ కాదు. ఏం చేస్తున్నావు? Excuse me, ma'am. Please put your seat belt. We are landing. Huh? We are landing. ఇప్పుడే కదా మారిషస్ వచ్చి బయలుదేరాం మనం. ఏం మాట్లాడుతున్నారు? ఇండియా నుంచి బయలుదేరి ఇప్పుడే మారిషస్ లో ల్యాండ్ అవబోతున్నాం. మారిషస్ నుంచి వెళ్తున్నాం కదా? నో నో మ్యామ్. అబద్ధం అర్థమైంట్రా, గుండు మీద ఒక్కటిస్తా. ఎవరు లేరేంటి? అందరూ వెళ్తున్నారేంటి? అన్నా 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 ఏమండి? హలో, ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఎక్కడికి వెళ్తున్నారు? లైన్లో రండి. మీరు నాతో ఫ్లైట్లో? నేను ఇప్పుడు మీతో వచ్చాను. మేము జస్ట్ ఇప్పుడే బ్రేకప్ తర్వాత ప్యాచప్ అయ్యాం. కొండి లైన్లో రండి. వెళ్ళండి. ఏమండి? వెనక్కి వెళ్ళండి. క్యూలో రండి. ఫాస్ట్గా వెళ్ళండి. లైన్లో ఉన్న వాళ్ళందరూ కనపడలేదు కదా?
నువ్వే కదక్క మమ్మల్ని ఎక్కించావు. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ తిప్పేశారక్క. ఏదో ఒకటి చేసి ఎక్కించేయండి అక్క. మేడం, ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ? టికెట్స్. పాస్పోర్ట్స్ ప్లీజ్. అడిగారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆయన మీ హస్బెండా? మరెందుకు తన పక్కన కూర్చోలేదు? ఆయన మా హస్బెండ్ కాదే. అక్క, Yes? ఈ ఫ్లైట్ ఇండియాకి పోతుంది కదా? Yes, ma'am. We are going to India. ఏమండి, మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నారు, చూసారు కదా? ఇక్కడ ఎవరు లేరే, ఇది ఎంటీసీ. ఓయ్, అంటే అబద్ధాలు ఆడుతూనే ఉన్నావే. ఓయ్, పక్కన ఉంటే క్యూలో చూసావు కదా, ఆయన నాతోనే కదా వచ్చారు. ఇప్పుడు ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నువ్వు చూసావు కదా, మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? What's the problem? మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నారు, ఇప్పుడు ఆయన లేరు, నాతోనే కూర్చున్నారు. Please calm down, ma'am. What's his name? కృష్ణ. సరిగ్గా చూడక. No, ma'am. His name is not there. అలా ఎలా చెప్తున్నారు? ఇంతకు ముందు కదా మీరు అందరూ కూడా చూశారు. తప్పు, నువ్వు చూసావు కదా? నో. నువ్వు చాలా సార్లు చూసావు, 2 సార్లు చూసావు. No. వీడు అబద్ధం ఆడుతున్నాడు. No, listen to me. No. You need to go there. No. సార్, నేను చెప్పింది వినండి Stop. సార్. సార్ సార్, ఇది మా ఇల్లు సార్. Go inside. నా హస్బెండ్ సార్. సార్, No, సార్. you go inside. లే, లే, లే. హే, పొద్దున్న బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్కడ పోలీసులు ఫోన్ చేసి నన్ను అడ్రస్ అడుగుతున్నారు. ఆల్రెడీ నేను నీకు ఫోన్ కొనిచ్చాను కదా. నేను 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? చెప్పు. ఫోన్. అవును, మీ అమ్మగారు ఫోన్ చేశారు, నువ్వు షాపింగ్కి వెళ్ళామని చెప్పాను. ఫోన్ చేస్తావు మీ అమ్మకి? భయపడ్డావు కదా, భయపడ్డావు. పద పద. దేవి, దేవి, కొవ్వొత్తుల మధ్యలో కొంగ జపమా? హలో, దేవి ఫోన్ చేసింది అందుకే. దేవి పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేసింది కానీ మాట్లాడనే లేదు. దేవి ఎక్కడికి వెళ్ళావమ్మా? దేవి, హలో. ఎక్స్క్యూజ్ మీ, దేవి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. ఎక్కడమ్మా? అక్క, దేవి సౌండ్ వినిపిస్తోంది కానీ సౌండ్ కనిపించదే. ఎక్కడమ్మా? పైన నిలబడి ఏం చేస్తున్నావు? దెయ్యమా? అయ్యో, దెయ్యమట, దెయ్యం. కృష్ణ, తనకి ఏమందయ్యా? దెయ్యం పట్టిందా? ఆమెకు దెయ్యం పట్టడం కాదు, దెయ్యం ఆమెను పడకుండా పట్టుకో. అలాగా? తలపతి,
ఇక్కడ సెటిల్ అయ్యా. చాలా థ్యాంక్స్ అక్క. ఒత్తిడిగా అయిపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు. చీ బాబే, గుత్తకాయ కూర ఎలా వండాలని గంట సేపు ఫోన్లో కూర తింటావే. ఇప్పుడు నీ మొగుడికి దెయ్యం పట్టింది నీ ఒక్క ముక్క నాకు చెప్పుంటే అట్ని చెంటే జంపయ్యేదంటే కర్ణ పిశాసి. అవును, ఎలాంటి దెయ్యం పట్టింది? దయ్యం కాదక్క, దయ్యాలు. దెయ్యాలా? దయ్యాలు పట్టుకున్నాను. అవును, అమాలక్స్ రంగారెడ్డి ఇక్కడ. మరి గాలి ఉంటే కొట్టుకుపోతాడు. ఈ పానీలో డబ్బులక్షరా. ఎంతమంది ఉండగా ఎందుకు నా భర్తను పట్టుకున్నారు? రూబీ కాంటాక్ట్ బా. కృష్ణ చాలా మంచోడని రూబీ చెప్పింది. ఇస్ ఎ గుడ్ సోల్. మంచోడు. రూపియా? ఇది మన లిస్ట్ లోనే లేదు కదమ్మా. రూపీ ఎవరు? నీకు తెలియదు, మీ ఆయనకి బాగా తెలుసు కదా. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. యూనో, ఫ్రెండ్సా? మాలాంటి కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలకు వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి కృష్ణ లాంటి వాళ్ళు అవసరం పడతారు. He can understand our feelings. ఫీలింగ్సా? అలా ఏంటయ్యా మీ ఫీలింగ్స్? Love. పిచ్చి ప్రేమ. ఈశాని ప్రేమిస్తుండా. I love Sarah. ఒకరికొకరం బాగా పరిచయం అయి వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పేలోగానే యాక్సిడెంట్ లో చనిపోయాం. కానీ మా ప్రేమ సావలేదు. అందుకే తిరిగి వచ్చేసాం. వాళ్ళ నోటితో వాళ్ళ చేతే ఐ లవ్ యూ అని చెప్పించడానికే మేము దెయ్యాల్లా వచ్చాం. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలా? ఆయన నా భర్త. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తారు? అబ్బా, మీరట చెప్తారని నాకు రూబీ ఆల్రెడీ చెప్పింది. అందుకే కాంట్రాక్ట్ తో సహా వచ్చున్నాం. బాగా చదివి సంతకం చేయండి. ఇదే కాంట్రాక్టు? దెయ్యం కాంట్రాక్ట్. ఏదేమైనా సరే దీనికి మేము ఒప్పుకోం. హే, హలో సిస్టర్స్. yes brothers. మేము మీ పర్మిషన్ అడగడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇంట్లో ఉండే కృష్ణని మేము డిస్టర్బ్ చేయమబ్బా. బయట ఉండే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అది మీరు అనుకున్నా కాదు, ఎవరితోనైనా చెప్పాలని కూడా కుదరదు. అర్థమైందా? సైన్ చేయి. చేసేయమ్మా. నువ్వు కూడా. నీ కుటుంబ పంచాయతీలో నన్నెందుకయ్యా లాగుతున్నారు? సాక్షి కోసం. వకీల్ని సాక్షిగా మార్చేస్తున్నారా? చెప్పింది చేయి. కేసు ఎన్నాచా సార్? సారీ సార్, మీ తాతయ్య ముగ్గురు వారసుల్లో మీ అమ్మ మాత్రమే లీగల్ ఎయిర్ కాదని మీ తాతయ్య రాసిన బిల్లో కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందువల్ల మన సైడ్లో కేసు కొంచెం వీక్ అయింది. ఇంకో 2 హీరింగ్స్లోనే ఆస్తంతా మీ మావయ్యలకే సొంతం అవుతుంది.